హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్. రోజు హన్ను గీత్ వరల్డ్ కిచెన్లో ది బెస్ట్ స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాము. అది కూడా వెరైటీగా మూస్లీ కజ్జికాయలు అయితే చేయబోతున్నాము. మైదా పిండిని ఉపయోగించకుండా గోధుమ పిండి మూస్లీ సహాయంతో కజ్జికాయలు ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము. మార్కెట్లో చాలా రకాల మూస్లీ అవైలబుల్గా ఉంది కదా, దానిలో మీకు నచ్చింది ఒకటి తీసుకోండి. అలాగే 150 గ్రామ్స్ వరకు మూస్లీని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని 2 యాలకులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి. మీకు దీనిలోనే స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఏ విధమైన స్వీట్ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే కొంచెం బెల్లం పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి 3 స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించుకుని కలుపుకోవచ్చు. ఇలా ఫైనల్గా దీనిలో 2 నుంచి 3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్లో 150 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ను పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా ముద్దలాగా చేసుకుని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆ ఆయిల్ ఏడెక్కే లోపల మనం చపాతీ పిండిని పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకుని వీలైనంత వరకు పెద్ద సైజులో చపాతీలుగా చేసుకుందాము. ఇప్పుడు బాక్స్ మూత సహాయంతో చిన్న చిన్న చపాతీలుగా చేసుకుందాము. నేను మినీ కజ్జికాయలు చేస్తున్నాను కాబట్టి పిల్లల కోసం ఈ విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో చెక్కను ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకునే మూస్లీ మిశ్రమాన్ని దీనిలో పెట్టుకొని చుట్టూతో ఆయిల్తో కానీ లేదంటే వాటర్తో కానీ తడుపుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఫోర్క్ సహాయంతో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని కజ్జికాయల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా స్టఫింగ్ బయటికి రాకుండా చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్న తర్వాత ఇవి తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద అయితే వేసుకుందాము. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా అది కూడా పోతుంది కాబట్టి ఇలా అన్ని కజ్జికాయలను కూడా చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు మూస్లీ చాలా హెల్దీ అని అందరూ పాలలో వేసుకొని తింటున్నారు కదా. ఈ విధంగా పిల్లలకి పెట్టినప్పుడు కొందరు తినకపోతే కనుక ఈ విధంగా కజ్జికాయల రూపంలో చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా స్కూల్లో బాక్స్లో స్నాక్స్గా కానీ పెట్టడానికి చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.